యేసు ప్రభు ఒక్క సంఘం కూడా కట్టలే. ఆ లెక్కకు వస్తే కట్టాడా? కట్టలే. కాబట్టి మా అయ్యగారు ఇన్ని సంఘాలు కట్టాడు, మా అయ్యగారికే చెప్పేంత గొప్పవాడు అంటే, మీ అయ్యగారి కంటే వాక్యం చాలా పెద్దది, చాలా గొప్పది. నేను మాట్లాడుతున్నది నా అనుభవాన్ని ఆధారం చేసుకుని కాదు, లేఖనాన్ని వివరిస్తున్నాను అంతే, అంతకుమించి నాకేం తెలియదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభు వైపు చూపించాడు, వెంటనే ఆయన శిష్యులు అటువైపు వెళ్ళారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాధపడలే, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి, నేను వచ్చిందే ఆయన చూపించడానికి, మీరు అటువైపు వెళ్తున్నారంటే నా సంతోషమే. నా పరిచర్యలో ఒకవేళ నాకంటే వాక్యం బాగా చెప్పేటువంటి వ్యక్తి ఉంటే అటువైపు వెళ్తే నాకు వచ్చిన బాధ ఏమీ లేదు, ఎందుకంటే ఇది నాది కాదు. చివరిగా అందరం వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. నేనేమైనా వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటే నా కస్టమర్లు ఇంకో షాప్కి వెళ్తే నేను బాధపడాలి, తప్పు లేదు, ఎందుకంటే పెట్టుబడి పెట్టారు. కానీ క్రైస్తవ్యం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త అన్నది దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇస్తాడో, ఎంత తలాంతునిస్తాడో దాన్ని బట్టి వాళ్ళు వాడబడతారు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం మీద కొన్ని ప్రసంగాలు చేశాను నేను. కరోనా టైంలో బాగా భయపడ్డారు జనాలు, అమ్మో కరోనా వచ్చింది, అందరూ చనిపోతున్నారు, ఇదే అంత్య దినాలేమో చివరి దినాలేమో అని చాలా కంగారు పడిపోతే అప్పుడు నేను వీడియో చేశాను. కాదు, ఈ ప్రకటన గ్రంథానికి ఈ కరోనాకి సంబంధమే లేదు అని చెప్పి ప్రకటన గ్రంథం మీద మాట్లాడి ఒక వీడియోని పెడితే ఒక ఆవిడ నాకు రిప్లైలో ఇంకో వీడియో లింక్ ఇచ్చింది. భయపడిపోతూ ఉంటే భయపడకండి అక్క, ఇదిగో ఈ మాట వినండి, ఇది ప్రకటన గ్రంథం వివరణ అని దానికి సంబంధించి ఒక వీడియో లింక్ ఇచ్చాను నేను. అటు నుంచి నాకు ఇంకొక లింక్ వచ్చింది. అదేంటంటే ఎప్పుడో చనిపోయినటువంటి ఒక పెద్ద పాస్టర్గా చలామణైన వ్యక్తి దాని గురించి మాట్లాడాడు, దాన్ని నాకు ఇచ్చింది. ఎందుకని? మేము ఈయన ప్రసంగాన్ని వింటున్నాం, ఇప్పుడు నీ ప్రసంగాన్ని వినాల్సిన అక్కర లేదు, నీవు ఈయన ప్రసంగాన్ని విను, సరి చేసుకో, నేర్చుకో ఈ దగ్గర నుంచి అని. తర్వాత ఫోన్ చేసి అడిగింది, నేను లింక్ పెట్టాను కదా చూసావా? చూశానక వాక్యాన్ని పూర్తిగా వ్యతిరేకంగా చెప్పాడు అన్న. ఏంటి అంత పెద్ద దైవజనండి వాక్యాన్ని వ్యతిరేకంగా చెప్పాడు అంటావా? అప్పుడు నేను చెప్పాను, అక్క ఆయన వాక్యానికి వ్యతిరేకంగా చెప్పాడు అన్నది తప్పేం కాదు, ఎందుకంటే ఆయన ఉన్న కాలానికి ఆయనకున్న రిసోర్సెస్ తక్కువ, ఆయనకున్న పరిశోధన తక్కువ, అంతగా అభివృద్ధి చెందినటువంటి రోజులవి. కాబట్టి ఆయన తరంలో ఆయనకు అర్థమైనట్టుగా ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏదో చెప్పుకున్నాడు. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగింది, పరిశోధనలు ఎక్కువయ్యాయి, జ్ఞానం ఎక్కువైంది. ఇప్పుడు నా జ్ఞానాన్ని బట్టి నేను చెప్పలేను, నాకు దగ్గరకు వచ్చిన జ్ఞానాన్ని అంతటిని ఒక దగ్గర పెట్టి వాస్తవాన్ని తెలియజేశాను. ఇది నా జ్ఞానం కాదు, ఎంతోమంది ప్రయాసపడుతూ వచ్చిన పరిశోధన ఇది నిజం. అది ఆ రోజు సరిపోతుందే కానీ ఈరోజు అది చెల్లుబాటు కాదు అని చెప్పాను. ముఖం ముడుచుకుంది, ఏమని? అంత పెద్ద ఆయన తప్పు అంటావా అని. తప్పు పెద్దోడు చేసిన తప్పే, చిన్నోడు చేసిన తప్పే. ఏమో భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన వివరణ రావచ్చేమో లేఖనాలకి. ఈరోజుకి ఇది సత్యం, భవిష్యత్తులో ఇంకా పరిశోధన జరగవచ్చేమో బైబిల్ మీద. అవునా? బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభుని చూపించి ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి, పరిచర్యలో పాస్టర్ తాను తగ్గాలి, ప్రభువు హెచ్చింపబడాలి. ఆ ప్రభువు హెచ్చింపబడే పనిలో భాగంగా ఎవరు వాడబడినా సరే వాళ్ళకు దేవుడు కృపను అనుగ్రహించాడు, తలాంతునిచ్చాడు ఆ దిశగా అని అర్థం. అంతేగాని వాళ్ళని చూసి కూలుకోవాల్సిన అవసరం మనకు లేదు, మత్సరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు, ఇది సేవ. దేవుడు ఎవరికి ఎంత సామర్థ్యాన్ని ఇస్తాడో అంతగా వాడబడతారు. అపోస్తలుడైన పౌలు అద్భుతంగా వాడబడ్డాడు. మరి బర్తులమయ్య అనే వ్యక్తి ఉన్నాడే, ఏం చేశాడు ఆయన ఎవరికైనా తెలుసా? కానీ చేశాడు. ప్రభువు ఎవరికి ఎంత కృపను ఇస్తాడో, ఎంత సామర్థ్యాన్ని ఇస్తాడో వాళ్ళు వాడబడతారు, దేవుడు వాడుకుంటాడు. ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. అది బాప్తిసం ఇచ్చి యోహాను పక్కన వాళ్ళు ఇబ్బంది పడి వచ్చి నీవు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ఎక్కువ మందికి ఇస్తున్నాడు, నువ్వు మాత్రం ఇక్కడ మిగిలిపోయావు అంటే కాదు. నేను పెళ్లి కుమారుడు స్నేహితుడిని, ఆయన పెళ్లి కుమారుడు. స్నేహితుడు పెళ్లి కుమారుడు సంతోషపడతాడు తప్ప బాధపడ్డు. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ప్రభు గణపరచబడుతూ ఉన్నప్పుడు మనం సంతోషించాలి తప్ప అందరూ ఆ చర్చికి వెళ్తున్నారు, అందరూ ఆయన మాట వింటున్నారు, వెళ్ళి నువ్వు తప్పేంటి? నీకు శ్రమ తగ్గింది కదా. ప్రభు గణపరచబడాలి. మనం భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమ కోసం చేద్దాం. ప్రభువు కనపరచబడుతున్నప్పుడు మనకేంటి? అది మన ద్వారా కనపరచబడ్డా సంతోషం, పక్కన వాళ్ళ ద్వారా కనపరచబడ్డా సంతోషం. ఆయన కనపరచబడుతున్నాడు, అది కక్ష చేత కానీ మిష చేత కానీ ప్రభువు ప్రకటించబడుతున్నాడు, అందుకు నాకు సంతోషం అంటాడు అపోస్తలుడైన పౌలు. అది కక్ష కానీ మిష కానీ ప్రభువు కనపరచబడుతున్నాడు, అందుకు నాకు సంతోషం అంటే పౌలు ఆనందం ఎక్కడుంది? ప్రభువు కనపరచబడే దాంట్లో ఉంది తప్ప నేను జైల్లో ఉన్నానే వాళ్ళు ప్రకటిస్తున్నారే కాదు, ఆయన దగ్గర ఉన్నది. ప్రభువు కనపరచబడాలి. నేను జైల్లో ఉంటేనే బయట ఉంటేనే, బయట ఉంటే నా ద్వారా కనపరచబడతాడు, లోపల ఉంటే వాళ్ళ ద్వారా కనపరచబడుతున్నాడు. ప్రభువు కనపరచబడాలి చాలు. నేను బంధించబడిన వాక్యం బంధించబడి ఉండలేదు. ఈ మనస్సాక్షి
నీకు నాకు కావాలి సేవకుడుగా. నేనే పాట పాడాలి, నేనే వాక్యం చెప్పాలి, నేనే ప్రార్థన చేయాలి, నేనే కనపడాలి. వద్దు. ఒక పాట పాడాలి, సంఘంలో ఎవరికి దేవుడు గొంతునిచ్చాడు, పాట పాడే తలాంతునిచ్చాడు, వాళ్ళు గుర్తించి తీసుకొచ్చి పాట అద్భుతంగా మంచి గాయకుడు అవుతాడు ప్రభువు కోసం. లేదు, వాడిని అంచి పెట్టడమే. లేదు, ఎవరికైనా వాక్యం చెప్పే తలాంతు ఉంది, ఆ వ్యక్తిని బయటకు ఆ వ్యక్తిని వాడుకో, గొప్ప ప్రసంగికుడు అవుతాడు. నీకంటే గొప్పడైనా సరే ఆ వ్యక్తి నిన్నే కదా రేపు గౌరవిస్తాడు. నీవు నన్ను చేరదీస్తేనే ఇంత స్థాయికి వచ్చానని. ప్రభువును గణపరిచే తలాంతు ఎవరి దగ్గర ఉందో వాళ్ళను బయటకు తీయాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళను ఎంత దూరం వెళ్తారో అంత దూరం వదిలిపెట్టాలి. అది పరిచర్య అంటే. నేనే వాక్యం చెప్పాలి, నేనే పాట పాడాలి. ఒకవేళ లేరా, మొత్తం నువ్వే చేయి. ఉన్నారా, ఇవ్వు, అవకాశాలు ఇవ్వు, తయారు చేయి. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువు చూపించి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వెంటనే ఇద్దరు అటువైపు వెళ్ళగానే యోహాను బాధపడలే.